ఆంధ్రప్రదేశ్ పోరాట సమితి స్థాపించి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 2000 నుండి 2004 సంవత్సరాల వరకు వర్గీకరణ అమలైంది. తరువాత కృష్ణమాది గారు సుదీర్ఘ పోరాటంలో 2000 నుంచి 2004 వరకు సాధించుకోవడం జరిగింది. 2004 సంవత్సరంలో మా సోదరులు సుప్రీంకోర్టు వేయడంతో అది కొట్టివేయడం జరిగింది. 4 జడ్జీల ధర్మాసనం. ఈరోజు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక ఉద్యమాలు మాన్యశ్రీ మందాకృష్ణమాది గారి నాయకత్వంలో ఎన్నో విజయాలు సాధించడం జరిగింది. ఈరోజు 2004లో ధర్మాసనం తీర్పు తప్పు, 2024లో తీర్పు వర్గీకరణకు అనుకూలం రాష్ట్రాలు చేసే బాధ్యత ఉందని ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునివ్వడం కృష్ణమాది గారి నాయకత్వంలో ఆయన కృషి ఫలితమే ఈరోజు గర్భదక్క విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. ఆయన ఈరోజు మాన్యశ్రీ మందాకృష్ణమాది గారు ఎంపీకో ఎమ్మెల్యేలకు ఆశపడకుండా 4 అక్షరాలు 2 అక్షరాలు ఎంపీకో 3 అక్షరాలు ఎమ్మెల్యేకు ఆశపడకుండా 4 అక్షరాలు ABCD వర్గీకరణ నా మాదిగ జాతి ఉపకులాల ఆశయం భావితరాల నా పిల్లల భవిష్యత్తు అని ఆయన పోరాట ఫలితమే, ఆయన కృషి ఫలితమే ఈరోజు 2024లో సుప్రీంకోర్టు విజయం మందాకృష్ణమాది గారి ఆలోచన విధానాలు ఆయన యొక్క అలాగే ఉద్యమ మా తణుకు నియోజకవర్గంలో మా తణుకు ప్రజలందరూ MRPS నాయకులు కార్యకర్తలు కృషి ఫలితమే